హలో ఎవ్రీవన్, రండి ఇంగ్లీష్ నేర్చుకుందాం. లెట్స్ లెర్న్ ఇంగ్లీష్. ఫ్రెండ్స్, నేను చేస్తున్న ఈ వీడియోస్ కనుక మీకు ఏమాత్రమన్నా యూజ్ అవుతున్నాయి, కొంచెమన్నా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తున్నాయి అని మీకు అనిపిస్తే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ అండ్ కింద పెట్టే ఒక మంచి కామెంట్ నాకు ఇంకా మంచి వీడియోస్ చేయడానికి మోటివేషన్. సో ఫ్రెండ్స్, ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ డు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. ప్రీవియస్ వీడియోలో అడిగిన జీకే క్వశ్చన్, వాట్ కెన్ ఏ పర్సన్ డై బై ఈటింగ్ విత్ మిల్క్? ఆన్సర్ వచ్చేసి రాడిష్. మరి ఇవాల్టి జీకే క్వశ్చన్, విచ్ కంట్రీ ఫస్ట్ డిస్కవర్డ్ ద కరోనా వ్యాక్సిన్? ఆన్సర్ కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. ఫస్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, నాకు పని ఉంది రాలేను. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, ఐ హ్యావ్ వర్క్, ఐ కాంట్ కమ్. ఐ హ్యావ్ వర్క్, ఐ కాంట్ కమ్ అంటే నాకు పని ఉంది రాలేను అని అర్థం. ఈ సెంటెన్స్కి సంబంధించిన 2 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ఐ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ వర్క్ ఆల్ దిస్ వీక్, సో ఐ కాంట్ కమ్ టు యువర్ హౌస్. ఐ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ వర్క్ ఆల్ దిస్ వీక్, సో ఐ కాంట్ కమ్ టు యువర్ హౌస్ అంటే ఈ వారం అంతా నాకు చాలా పని ఉంది, అందుకే నేను మీ ఇంటికి రాలేను అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, ఐ టోల్డ్ యూ దట్ ఐ హ్యావ్ వర్క్, బట్ వై ఆర్ యూ బాదరింగ్ మీ? ఐ టోల్డ్ యూ దట్ ఐ హ్యావ్ వర్క్, బట్ వై ఆర్ యూ బాదరింగ్ మీ అంటే నేను నీకు పని ఉందని చెప్పాను కదా, ఇంకా ఎందుకు విసిగిస్తున్నావు అని అర్థం. నెక్స్ట్ వన్, ఈ పని చేయమని ఎవరు చెప్పారు? ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, హూ టోల్డ్ యూ టు డూ దిస్ వర్క్? హూ టోల్డ్ యూ టు డూ దిస్ వర్క్ అంటే ఈ పని చేయమని ఎవరు చెప్పారు అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ఇట్స్ వెరీ సనీ అవుట్ సైడ్ నౌ, హూ టోల్డ్ యూ టు గో అవుట్? ఇట్స్ వెరీ సనీ అవుట్ సైడ్ నౌ, హూ టోల్డ్ యూ టు గో అవుట్ అంటే ఇప్పుడు బయట చాలా ఎండగా ఉంది, ఇప్పుడు నిన్ను బయటకు వెళ్ళమని ఎవరు చెప్పారు అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, వెన్ సమ్వన్ సేస్ సంథింగ్, థింక్ వెదర్ యూ షుడ్ డూ ఇట్ ఆర్ నాట్. వెన్ సమ్వన్ సేస్ సంథింగ్, థింక్ వెదర్ యూ షుడ్ డూ ఇట్ ఆర్ నాట్ అంటే ఎవరన్నా ఏమన్నా చెప్పినప్పుడు అది చెయ్యొచ్చా లేదా అన్నది నువ్వు ఆలోచించు అని అర్థం. నెక్స్ట్ వన్, ఒక్క పని కూడా సరిగ్గా చెయ్యవు. మనం చాలా సందర్భాల్లో ఇలా అంటూ ఉంటాం కదండి, ఒక్క పని కూడా సరిగ్గా చెయ్యవు అని. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, యూ డోంట్ డూ ఎ సింగిల్ థింగ్ రైట్. యూ డోంట్ డూ ఎ సింగిల్ థింగ్ రైట్ అంటే ఒక్క పని కూడా సరిగ్గా చెయ్యవు అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన 2 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ఐ నో యూ ఓంట్ డూ ఎ సింగిల్ థింగ్ రైట్, సో ఐ ఓంట్ టెల్ యూ టు డూ ఎనీథింగ్. ఐ నో యూ ఓంట్ డూ ఎ సింగిల్ థింగ్ రైట్, సో ఐ ఓంట్ టెల్ యూ టు డూ ఎనీథింగ్ అంటే నాకు తెలుసు నువ్వు ఒక్క సింగిల్ పని కూడా సరిగ్గా చెయ్యవు, అందుకే నేను నీకు ఏమీ చెప్పను అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, హ్యావ్ యూ డన్ ఎ గుడ్ జాబ్ సో ఫార్? హ్యావ్ యూ డన్ ఎ గుడ్ జాబ్ సో ఫార్ అంటే ఇంతకు ముందు ఎప్పుడైనా నువ్వు మంచి జాబ్ చేసావా అని అర్థం. నెక్స్ట్ వన్, అన్ని పనులు నేనే చెయ్యాలా? ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, డూ ఐ హ్యావ్ టు డూ ఆల్ ద వర్క్ మై సెల్ఫ్? డూ ఐ హ్యావ్ టు డూ ఆల్ ద వర్క్ మై సెల్ఫ్ అంటే అన్ని పనులు నేనే చెయ్యాలా అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన 2 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ఐ నీడ్ సమ్వన్స్ హెల్ప్ బికాస్ ఐ కాంట్ డూ ఆల్ దిస్ థింగ్స్ అలోన్. ఐ నీడ్ సమ్వన్స్ హెల్ప్ బికాస్ ఐ కాంట్ డూ ఆల్ దిస్ థింగ్స్ అలోన్ అంటే నాకు ఇంకొకరి సాయం కావాలి, ఎందుకంటే ఇంత పని నేను ఒంటరిగా చేయలేను, ఇవన్నీ నేను ఒంటరిగా చేయలేను అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, నో మ్యాన్ కెన్ డూ సో మెనీ థింగ్స్ అట్ వన్స్ లేదా నో హ్యూమన్ బీయింగ్ కెన్ డూ సో మెనీ థింగ్స్ అట్ వన్స్ అంటే ఏ మనిషి ఒకేసారి ఇంత పని చెయ్యలేడు అని అర్థం. నెక్స్ట్ వన్, పనంతా చేయడం నా వల్ల కాదు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, ఇట్స్ నాట్ అప్ టు మీ టు డూ ఆల్ ద వర్క్. ఇట్స్ నాట్ అప్ టు మీ టు డూ ఆల్ ద వర్క్ అంటే పనంతా చేయడం నా వల్ల కాదు అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన 2 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, యూ డూ యువర్ వర్క్ అండ్ ఐ విల్ డూ మైన్. యూ డూ యువర్ వర్క్ అండ్ ఐ విల్ డూ మైన్ అంటే నీ పన్ను చూసుకో, నాది నేను చూసుకుంటాను అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, యూ డిస్టర్బ్ మై వర్క్ అండ్ అనాయ్ మీ సో మచ్. యూ డిస్టర్బ్ మై వర్క్ అండ్ అనాయ్ మీ సో మచ్ అంటే నువ్వు నా పనిని డిస్టర్బ్ చేసి నాకు చాలా చిరాకు తెప్పించావు అని అర్థం. లాస్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, నీ పని నువ్వు చూసుకో. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, టేక్ కేర్ ఆఫ్ యువర్ వర్క్. టేక్ కేర్ ఆఫ్ యువర్ వర్క్ అంటే నీ పని నువ్వు చూసుకో అని అర్థం.
మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, వై డూ యూ కేర్ అబౌట్ ఎవ్రీథింగ్, డూ యువర్ వర్క్. వై డూ యూ టేక్ కేర్ అబౌట్ ఎవ్రీథింగ్, డూ యువర్ వర్క్ అంటే ప్రతిదాని గురించి నువ్వు ఎందుకు పట్టించుకుంటున్నావో నీ పని నువ్వు చూసుకో అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, డూ యువర్ వర్క్ వితౌట్ కేరింగ్ టూ మచ్ అబౌట్ అదర్స్. డూ యువర్ వర్క్ వితౌట్ కేరింగ్ టూ మచ్ అబౌట్ అదర్స్ అంటే వేరే వాళ్ళ గురించి పట్టించుకోవడం మానేసి నీ పని నువ్వు చూసుకో అని అర్థం. వీడియో లాస్ట్ వరకు చూస్తున్నారు అంటే నా వీడియో మీకు నచ్చుతుంది, అలాగే నా వీడియో మీకు ఎక్కడో చోట యూజ్ అవుతుంది అనే కదండి. సో ఫ్రెండ్స్, ప్లీజ్ నా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు తెలియచేయండి. థ్యాంక్ యూ.